నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఎండాకాలం ఎండలు మనుషులు జంతువులనే కాదు యంత్రాలను కూడా మండిస్తున్నాయి. అవునండి బాబు, ఇది నిజం. ఎండవేడికి తిరిగే రైళ్లు కూడా ఆగిపోతున్నాయి. రైళ్లలో ఏసీలు ఆగిపోవడంతో ఊపిరి ఆడక వందలాది మంది ప్రయాణికులు రైలు దిగి పొలాల వెంట నీడ కోసం పరుగులు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఎక్కడ ఎలా జరిగిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ ఘటన తీవ్రతను మనం అర్థం చేసుకోవాలంటే ఫ్రాన్స్ జాతీయ మీడియా విడుదల చేసిన ఈ విజువల్స్ చూడాలి. ప్యారిస్ నగరం నుండి బయలుదేరిన ఒక లగ్జరీ హై స్పీడ్ రైలు ప్రయాణం ప్రారంభమైన 2 గంటలకే సివిరియక్స్ డెజర్ట్స్ అనే గ్రామీణ ప్రాంతంలో హఠాత్తుగా ఆగిపోయింది. దానికి గల కారణం రైలుకు విద్యుత్ సరఫరా చేసే వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడం. యూరప్ను ముంచెత్తుతున్న హీట్ వేవ్ లేదా వడగాల్పుల తీవ్రతను తట్టుకోలేక అక్కడ పవర్ గ్రిడ్లు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. రైలు ఆగిపోవడమే కాకుండా లోపల ఉన్న అత్యాధునిక ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దాంతో బయట ఎండ తీవ్రతకు తోడు క్లోజ్డ్ బోగీల లోపల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయి ప్రయాణికులకు ఊపిరి ఆడడమే కష్టంగా మారింది. దాదాపు 2 గంటల పాటు నరకయాతన అనుభవించిన తర్వాత ఫ్రాన్స్ రైల్వే సిబ్బంది ప్రయాణికులను రైలు దిగడానికి అనుమతించారు. ఆ బోగీల నుండి బయటకు వచ్చిన చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు తీవ్రమైన ఉక్కపోతకు తాళలేక స్వేచ్ఛా వాయువు కోసం, తల దాచుకోవడానికి నీడ కోసం రైలు పక్కనే ఉన్న రైల్వే ట్రాక్లపై, పొలాల గట్లపై కూర్చోవలసిన దుస్థితి ఏర్పడింది. ఒక అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయి వసతులు ఉంటాయని చెప్పుకునే ఫ్రాన్స్ రైల్వేస్ కేవలం 30 డిగ్రీల ఎండకే ఇలా చేతులు ఎత్తేయడం, గంటల తరబడి ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోవడం అక్కడి మౌలిక వసతుల దౌర్భాగ్యానికి అద్దం పడుతోంది. ఈ ఘటన కారణంగా ఫ్రాన్స్ ఆగ్నేయ ప్రాంతంలో రైళ్ల రాకపోకలన్నీ పూర్తిగా గందరగోళంలో పడ్డాయి. కానీ దీనికి విరుద్ధంగా మన భారతదేశంలో కనిపిస్తుంది. ఉత్తర భారతదేశం, తెలుగు రాష్ట్రాలలో ఏటా ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు 45 నుండి 47 డిగ్రీల సెల్సియస్ దాటిపోతుంటాయి. రైల్వే ట్రాక్లు విపరీతమైన వేడికి కరిగిపోయేంత స్థితికి చేరుకుంటాయి. అయినప్పటికీ మన భారతీయ రైల్వే వ్యవస్థ ఎలాంటి పెద్ద అంతరాయాలు లేకుండా రోజుకు 2 కోట్లకు పైగా ప్రయాణికులను మోస్తూ వేలాది రైళ్లను విజయవంతంగా నడుపుతోంది. ఎండ తీవ్రత వల్ల ట్రాక్లు వ్యాకోచించి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు భారత రైల్వే సిబ్బంది మండుటెండల్లో నిరంతరం ట్రాక్ పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. అలాగే మన ఏసీ బోగీలు 45 డిగ్రీల ఎండను సైతం తట్టుకొని లోపల ప్రయాణికులకు చల్లదనాన్ని ఇచ్చేలా ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయి. ఇది మన దేశ సాంకేతిక కార్మిక శక్తి సాధించిన అసలైన విజయం. కానీ ఇక్కడే ఒక విచారకరమైన సామాజిక వాస్తవాన్ని కూడా మనం చెప్పుకోవాలి. మన దేశంలో ఉండే కొందరు సోకాల్డ్ సోషల్ మేధావులు లేదా పాశ్చాత్య దేశాలను గుడ్డిగా ఆరాధించే వ్యక్తులు భారత రైల్వేలో ఏదైనా ఓ చిన్న లోపం కనిపిస్తే చాలు దేశాన్ని తక్కువ చేసి మాట్లాడడానికి, విమర్శలు గుప్పించడానికి బాగా సిద్ధంగా ఉంటారు. భారతదేశంలో మౌలిక వసతులు లేవు, విదేశాల్లో రైళ్లు ఎంత అద్భుతంగా నడుస్తాయి అంటూ ఉచిత సలహాలు పడేస్తూ ఉంటారు. కానీ వసతులు అద్భుతంగా ఉన్నాయనుకునే ఆ అభివృద్ధి చెందిన ఫ్రాన్స్ లాంటి దేశాల్లోనే కేవలం 30 డిగ్రీల ఎండకే రైల్వే వ్యవస్థ కుప్పకూలి జనాలు పొలాల్లో నీడ కోసం అల్లాడుతున్న ఈ భయంకరమైన వాస్తవాన్ని మాత్రం ఆ మేధావులు ఎప్పటికీ ఒప్పుకోరు, మెచ్చుకోరు. ప్రకృతి వైపరీత్యాలు లేదా వాతావరణ మార్పులు అనేవి ఏ ఒక్క దేశానికో పరిమితమైనవి అయితే కావు. కానీ ఆ సంక్షోభాన్ని ఒక వ్యవస్థ ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటుందనేదే ఇక్కడ ముఖ్యం. దశాబ్దాల కాలంగా ఎండ తీవ్రతను, విపరీతమైన జనాభా ఒత్తిడిని తట్టుకుంటూ నిరంతరాయంగా సేవలు అందిస్తున్న ఇండియన్ రైల్వేస్ రక్షణ, నిర్వహణ పరంగా ప్రపంచంలోని ఏ పశ్చిమ దేశాల రైల్వే వ్యవస్థకు తీసిపోదని పారిస్లో జరిగిన ఈ ఘటనే పక్కా ఆధారాలతో నిరూపిస్తుంది. టెక్నాలజీ అనేది కేవలం మెరిసే భవనాల్లో లేదా బోర్డులపై ఉండడం కాదు. కఠినమైన పరిస్థితుల్లో కూడా సామాన్య ప్రజలకు సేవ చేయగలిగినప్పుడే దానికి నిజమైన సార్థకత లభిస్తుంది. మరి యూరప్లోని ఫ్రాన్స్ దేశంలో ఎండల వల్ల రైళ్లు నిలిచిపోయిన ఈ అంతర్జాతీయ పరిణామంపై మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.